హలో ఫ్రెండ్స్, మైసెల్ఫ్ మురళీ కృష్ణ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఏఎస్ సాధక్. ఈరోజు మన వీడియోలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించినటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ మనకు మేజర్గా ఎలా ఉంటుంది అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మనం సిలబస్ ఏముంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుంటాం. ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 2 స్టేజ్లో ఉండడం జరుగుతుంది. స్టేజ్ 1 వచ్చేసి మనకు ప్రిలిమ్స్ అని చెప్పొచ్చు. అలాగే స్టేజ్ 2 వచ్చేసి మనకు మెయిన్స్ ఎగ్జామ్ చెప్పొచ్చు. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎన్ని స్టేజ్లో ఉంటుందంటే 2 టైప్స్ ఉంటుంది. టైప్ 1 వచ్చేసి మనకు అంటే ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే పేపర్ 2 వచ్చేసి మనకు ఈ సీసాట్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అలాగే పేపర్ 1 వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్ అలాగే సీసాట్ 2 ఎగ్జామ్స్ మనకు టోటల్గా 400 మార్క్స్ జరగడం జరుగుతుంది. ఈ 400 మార్క్స్ ఎవరైతే కట్ ఆఫ్ మార్క్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళని అనేది మనకు ఈ స్టేజ్ 2కి అంటే మెయిన్స్ ఎగ్జామ్స్కి క్వాలిఫై అవ్వడం జరుగుతుందన్నమాట. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో కూడా మనకు జనరల్ స్టడీస్ అంటే జనరల్ స్టడీస్ కదా, ఈ జనరల్ స్టడీస్ పేపర్ మాత్రమే మనకు కౌంట్ చేయడం జరుగుతుంది. ఈ పేపర్ 2 అనేది మనకి ఏదైతే ఉందో సీసాట్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఈ ఆప్టిట్యూడ్ టెస్ట్ జస్ట్ మనకు క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఈ 33% మార్క్స్ ఈ పేపర్ 2లో వచ్చినట్లయితే మనకు సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్లో వాళ్ళు ఈ క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. ఈ మార్క్స్ మనకు మెరిట్లో కౌంట్ చేయరు. ఓన్లీ పేపర్ 1 మార్క్స్ మాత్రమే మనకు మెరిట్లో కౌంట్ చేయడం జరుగుతుంది. ఈ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి మనకు ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో అలాగే మెయిన్స్ ఎగ్జామ్స్లో కూడా మన కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి అంటే మన మెయిన్స్ కట్ ఆఫ్ ఉండదు అనుకోండి. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో మన కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి మనకి ఎంత ఉంటుందంటే 0.33 అంటే 1/3 మార్క్స్. అంటే మనం 3 రాంగ్ ఆన్సర్ చేసినట్లయితే మనకు ఒక మార్క్ అనేది తీయడం జరుగుతుంది. అంటే ఒక క్వశ్చన్కి వచ్చే మార్క్స్ అనేది మనకు కట్ అవ్వడం జరుగుతుంది. అంటే 0.33 అనేది మనకు పెనాల్టీగా నెగిటివ్ మార్క్స్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ గురించి డిస్కస్ చేస్తే ఓన్లీ ఎంతమంది సెలెక్ట్ అవుతారంటే చూడండి ఇక్కడ 12-13 మెంబర్స్. 12-13 మెంబర్స్ మాత్రమే. అంటే 12-13 టైమ్స్. అంటే మనకు ఒక పోస్ట్ ఉందనుకోండి, దానికి 12-13 మెంబర్స్ మాత్రం మనకు ఈ సెలెక్ట్ చేయడం జరుగుతుంది ప్రిలిమ్స్లోంచి మెయిన్స్కి. సో మనకు దీని ప్రకారం మనకు లిస్ట్ రావడం జరుగుతుంది. ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు మనకు మెయిన్స్ ఎగ్జామ్స్కి క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. ఈ మెయిన్స్ అనేది మనకు డిస్క్రిప్టివ్ ఫామ్లో ఉంటుంది అండ్ రిటర్న్ ఫామ్లో ఉంటుంది. ఈ రిటర్న్ ఫామ్లో మనకు ఎవరైతే అన్ని పేపర్స్కి మార్క్స్ క్వాలిఫై అవుతారో ఫైనల్గా వాళ్ళు ఈ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూలో కూడా మనకు ఈ సెలెక్ట్ అయిన వాళ్ళు మనకు ఫైనల్ లిస్ట్లో ఉండడం జరుగుతుంది. వాళ్ళే మనకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్గా మనం చెప్పచ్చు. ఇంకా మనకు ఇంకా క్లియర్గా వెళ్ళామనుకోండి, ఇక్కడ చూడండి, యాజ్ పీరియాడిక్ రివిజన్ ఆఫ్ సిలబస్ హ్యాస్ బీన్ డన్ ఇన్ సెవరల్ సబ్జెక్ట్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఈ నోటిఫికేషన్లో మనకు ప్రతి నోటిఫికేషన్లో కొన్ని చిన్న చిన్న మోడిఫికేషన్ జరుగుతుంటుంది. సో దాని ప్రకారం స్టూడెంట్స్ అనే వాళ్ళు ప్రిపేర్ అవ్వాలని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. ఇది వచ్చేసి 2021 నోటీస్ అనమాట. దీంట్లో ప్రకారం మనం చూసినట్లయితే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మనకు తెలిసిందే, ఫస్ట్ పేపర్ ఉంటుంది. ఫస్ట్ పేపర్ మనకు జనరల్ స్టడీస్ ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్లో మనకు మేజర్ టాపిక్స్గా ఉంటాయంటే మనకు కరెంట్ ఈవెంట్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే కరెంట్ అఫైర్స్ సింపుల్గా, అలాగే హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అండ్ ఐఎంఏ గురించి, అలాగే అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా గురించి అంటే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, అలాగే హిస్టరీ ఆఫ్ ఇండియా. సింపుల్గా మనం ఏం చెప్పచ్చు అంటే ఇక్కడ మనకు ఈ మోడర్న్ హిస్టరీ మాత్రం ఎక్కువ అడగడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ మనకు మ్యాక్సిమం మార్క్స్ అనేది ఇక్కడ నుంచి స్కోర్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇండియా అండ్ వరల్డ్ జియోగ్రఫీ, ఫిజికల్ సోషల్ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్. అంటే జియోగ్రఫీ కూడా మనకు ఫిజికల్ జియోగ్రఫీ ఇండియా ఎక్కువ ఇంపార్టెంట్, వరల్డ్ జియోగ్రఫీ గురించి అంత ఎక్కువ ఇంపార్టెంట్ లేకపోయినా కానీ ఇంపార్టెంట్ విషయాల గురించి మాత్రమే ఉంటుంది. బట్ ఓవరాల్గా మనకు ప్రజెంట్ కరెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి మనకు ఈ కరెంట్ బేస్ మీద వస్తుంది. అంటే కరెంట్ అఫైర్స్తో లింక్ ఉన్న టాపిక్స్ గురించి మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అది హిస్టరీ కావచ్చు, లేదంటే మనకు జియోగ్రఫీ కావచ్చు, లేదంటే పాలిటీ కావచ్చు. బట్ ఎక్కువ క్వశ్చన్స్ మనం ఎక్కడి నుంచి గ్రాస్ప్ చేయొచ్చు అంటే మనకు ఈ కరెంట్ అఫైర్స్ గురించి. అంటే కరెంట్ అఫైర్స్ ఎవరైతే థరోగా ఉంటారు విత్ సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు సబ్జెక్ట్ నాలెడ్జ్, అలాగే ఈ కరెంట్ అఫైర్స్ ఎవరికైతే మంచిగా మెయిన్ అవేర్నెస్ ఉంటుందో వాళ్ళు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడం జరుగుతుంది. అలాగే వరల్డ్ జియోగ్రఫీ మనకు సోషల్ ఎకనామిక్ జియోగ్రఫీ గురించి ఎక్కువ ఇండియా గురించి డిస్కస్ చేయాలి, మనం ఎక్కువ చదవాల్సి ఉంటుంది. వరల్డ్ అంత ఎక్కువ ఇంపార్టెంట్ కాకుండా కానీ బట్ కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకొని మనం వరల్డ్ జియోగ్రఫీ చదవాల్సి వస్తుంది. తర్వాత మనకు ఇండియన్ పాలిటీ చూసినట్లయితే ఇండియన్ పాలిటీలో గవర్నెన్స్ అండ్ మనకు కాన్స్టిట్యూషన్ గురించి ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ కాన్స్టిట్యూషన్ గురించి, అలాగే పొలిటికల్ సిస్టమ్ గురించి, ఓకేనా, అలాగే పంచాయత్ రాజ్ గురించి అండ్ పబ్లిక్ పాలసీ అండ్ రైట్స్.
అంటే పబ్లిక్ పాలసీ ఇవన్నీ ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకు కాన్స్టిట్యూషన్‌లో మేజర్ మనకు ఆఫీసెస్ కావచ్చు, లేదంటే మేజర్ ఇంపార్టెంట్ యాక్ట్స్ కావచ్చు, లేదంటే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి ఎక్కువ అడగడం జరుగుతుంది. అండ్ పొలిటికల్ సిస్టమ్, గవర్నమెంట్ గురించి, అలాగే ఎస్పెషల్లీ పంచాయతీ రాజ్ గురించి ఇక్కడ సెపరేట్‌గా మనకి ఇచ్చారు కదా! ఈ పంచాయతీ రాజ్ గురించి కూడా అంటే మనకు థర్డ్ టైర్ ఉంది కదా! ఈ పంచాయతీ రాజ్ గురించి కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. పబ్లిక్ పాలసీ అంటే పబ్లిక్ పాలసీలో మనకు కొత్త స్కీమ్స్ కానీ, లేదంటే మనకు కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి డిఫరెంట్ యాక్టివిటీస్ గురించి మనము చదవాల్సి ఉంటుంది. అలాగే రైట్స్ గురించి కూడా మనకు ఇండియన్ పాలిటీ నుంచి క్వశ్చన్ అడగడం జరుగుతూ ఉంటుంది. తర్వాత మనకి ఎకనామిక్స్ చూసినట్లయితే ఎకనామిక్స్, సోషల్ డెవలప్మెంట్, ఎకనామిక్స్ క్వశ్చన్స్ మన ఎక్కువ వెళ్ళరు. బట్ మనకు మ్యాక్రో ఎకనామిక్స్ కన్నా మైక్రో ఎకనామిక్స్ ఎక్కువ అడగరనమాట. మ్యాక్రో ఎకనామిక్స్ నుంచి ఎక్కువ అడగడం జరుగుతుంది. ఈ మ్యాక్రో ఎకనామిక్స్లో మనకి స్పెషల్గా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ పావర్టీ గురించి, పావర్టీ, ఇంక్లూషన్ అండ్ డెమోగ్రాఫిక్ అండ్ సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్, డెమోగ్రాఫిక్ ఫీచర్స్ అండ్ సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్ అనేవి చాలా ఎక్కువ అడగడం జరుగుతుంది క్వశ్చన్స్ ఎగ్జామ్లో రీసెంట్గా. ఈ పావర్టీ గురించి, అలాగే ఎక్కువ మనకు సోషల్ ప్రాబ్లమ్స్ గురించి, ఎకనామిక్స్లో మనకు ఎక్కువ సోషల్ ప్రాబ్లమ్స్ గురించి మాత్రమే ఎగ్జామ్స్ అడగడం జరుగుతూ ఉంటుంది అనమాట. తర్వాత మనకు ఈ జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ గురించి మనకు ఈ కరెంట్ బేస్ మీద ఎక్కువ క్వశ్చన్ ప్రిలిమ్స్లో మాత్రం చాలా ఒక నాట్ ఓన్లీ ప్రిలిమ్స్ బట్ ఆల్సో మైన్స్ ఈ ఎగ్జామ్స్లో రీసెంట్గా ఉన్న కరెంట్ ప్యాటర్న్ ఎలా ఉందంటే మనకు మ్యాక్సిమం క్వశ్చన్స్ ఏంటంటే మనకు అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ మోర్ దెన్ 60 క్వశ్చన్స్ అనేది మనకు కరెంట్ అఫైర్స్ నుంచి రావడం జరుగుతూ ఉంది. సో కరెంట్ బేస్ మీద ఉన్న పాలిటీ, కరెంట్ బేస్ మీద ఉన్న జియోగ్రఫీ, కరెంట్ బేస్ మీద ఎకనామిక్స్, అలాగే జనరల్ సైన్స్కు ఇవన్నీ టాపిక్స్ అని మనం మిక్స్ చేసుకొని అవేర్నెస్తో ఒక ఆర్డర్‌లో మనం గుర్తుపెట్టుకోవడం జరిగితే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఈజీగా మనం క్వాలిఫై కావడానికి ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా మనకు ఈ ఓల్డెన్ డేస్‌లో డైరెక్ట్ క్వెషన్స్ అడిగేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇలా ఇంతకుముందు ఎగ్జామ్‌లో క్వెషన్ అడిగేది. అలా అలా ఇలాంటి ఎగ్జాంపుల్ క్వెషన్స్ ఉండేటివి. బట్ ప్రెజెంట్ క్వెషన్ ఎలా ఉంటుందంటే అట్‌లీస్ట్ ఒక 3, 4 ఆప్షన్స్ అయినా మనకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే 3, 4 లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అని చెప్పేసి ఫస్టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ టు ద రికార్డ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని క్వెషన్ ఉంటుంది. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి కింది వాటిలో కరెక్ట్ ఏది? అతని ఏజ్ ఎంత ఉంటుంది? అతని క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది? కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ఎలా ఉంటుందని చెప్పేసి 4, 5 స్టేట్మెంట్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ 4, 5 స్టేట్మెంట్స్‌లో మనకు ఏదైతే క్లారిటీగా అంటే కరెక్ట్ ఆన్సర్ అవుతుందో మనం దానికి 1 ఆర్ 2 ఆర్ 3 నన్ ఆఫ్ ది అబోవ్ అట్లా మనకు ఆప్షన్ ఉంటుంది. అంటే ఒక టాపిక్ గురించి క్లియర్‌గా అవేర్‌నెస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేయగలుగుతారు. మనకి ఇంతకు ముందులాగా డైరెక్ట్ వన్ వర్డ్ ఆన్సర్స్‌గా ఖచ్చితంగా ఉండవు. బట్ క్లియర్ అండర్‌స్టాండింగ్ ఉన్న టాపిక్స్ మాత్రం మనం చేయగలుగుతాం. లేదంటే మనకు ఖచ్చితంగా ఆన్సర్‌లో మనకు కొద్దిగా క్లమ్జీనెస్ అనేది ఏర్పడుతుంది. సో, కొద్దిగా కేర్‌ఫుల్‌గా ప్రిపేర్ కావాలనమాట. అంటే మనకు క్లారిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా. ప్రిలిమ్స్ ఎగ్జామ్ కానీ, మెయిన్స్ ఎగ్జామ్ కూడా రెండిటికి కూడా మనకు ఈ క్లారిటీ లేక మాత్రం మనకేమవుతుందంటే ఎగ్జామ్‌లో మనకు నెగెటివ్ మార్క్స్ పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే మార్క్స్ కూడా తక్కువ వచ్చే ఛాన్స్ ఉందనమాట. పేపర్ 2 వెళ్ళామనుకోండి. ఈ పేపర్ 2 సీసాట్ అని చెప్పొచ్చు మనకు. ఈ సీసాట్‌లో ఆప్టిట్యూడ్ టెస్ట్ మాత్రమే. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఈ పేపర్ 1లో వచ్చిన మార్క్సే మనకు మెరిట్‌లో తీసుకుంటారు. ఈ పేపర్ 1లో వచ్చిన మార్క్స్ మాత్రమే మనకు ఈ సెలక్షన్ ప్రాసెస్‌లో ఉంటుంది. అంటే క్వాలిఫైయింగ్ మార్క్సే తీసుకుంటారు. తర్వాత మనకి ఇదొచ్చేసి జస్ట్ క్వాలిఫై అంటే జస్ట్ మనం పాస్ కావాలంటే 33% మార్క్స్ వచ్చి చాలు ఇక్కడ. టోటల్ 200 మార్క్స్ 33% మార్క్స్ మనకొచ్చాయనుకోండి. మనకది క్వాలిఫై నేచర్ అవుతుంది. అంటే మనకు అన్ని మార్కులు చాలు. ఎక్కువ మార్కులు వచ్చినా మనకేమి అవి మనకి మెరిట్‌లో యాడ్ చేయరు కాబట్టి జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుందన్నమాట. ఈ పేపర్ 2లో ఏముంటుందంటే కాంప్రహెన్షన్ అంటే మనకు పేసేజ్‌లు ఉంటాయన్నమాట. ఈ కాంప్రహెన్షన్ కూడా మనకు కొద్దిగా డిఫరెంట్‌గా మనకి ఇంగ్లీష్‌లో కొన్ని పేసేజ్‌లు ఉంటాయి. పేసేజ్ క్వెషన్స్. అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంగ్లీష్ గురించి సింపుల్‌గా ఈ పేపర్‌లో మనకు మేజర్‌గా టాపిక్స్ ఏముంటాయి సబ్జెక్ట్స్ అంటే మనకు పేపర్ 1లో తెలుసు మనకు పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఉంటుంది, జియోగ్రఫీ ఉంటుంది అండ్ ఎకనామిక్స్ ఉంటుంది, ఒక సైన్స్ ఉంటుంది మనకు తెలుసు కదా టాపిక్స్. అలాగే పేపర్ 2లో మనకి మేజర్ టాపిక్స్ ఏముంటాయంటే ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీషు, సెకండ్ వన్ వచ్చేసి మనకు లాజికల్ రీజనింగ్, తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క మ్యాథ్స్ ఉంటుందనమాట. సింపుల్ జనరల్ మ్యాథ్స్ ఉంటుంది. ఈ 3 టాపిక్స్ ఉంటాయి. మనకి ఇంగ్లీషు, లాజికల్ రీజనింగ్ అండ్ జనరల్ మ్యాథ్స్ ఉంటుంది. ఈ 3 అనేది మనకు ఇక్కడ నుంచి లాస్ట్ ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకు నంబర్ అండ్ ద రిలేషన్స్ ఇన్ ఆర్డర్ మాగ్నిట్యూడ్, ది క్లాస్ 10th లెవెల్, డేటా ఇంటర్ప్రిటేషన్ చార్ట్స్ అండ్ డేటా సఫిషియన్సీ క్లాస్ 10th లెవెల్. చూడండి అన్ని ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఇంగ్లీష్ కానీ ఇవన్నీ కావచ్చు మనకు 10th క్లాస్ లెవెల్‌లో మాత్రమే ఉండడం జరుగుతుంది. మ్యాథ్స్ కానీ లేదంటే మనకు ఇక్కడ లాజికల్ రీజనింగ్ ఇవన్నీ కూడా మనకు ఒక నార్మల్ బేసిక్ అంటే నార్మల్ లాజిక్‌లో ఉంటాయి. మనం ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు ఒక ఎగ్జామ్ ముందు ఒక 1 మంత్, 1 ½ మంత్ మనకు క్లియర్‌గా ఒక అవేర్‌నెస్‌తో మనకు ప్రీవియస్ పేపర్లు చూసామనుకోండి విల్ గెట్ ఐడియా అనమాట. బట్ దీని గురించి ఎక్కువ మన టైం ఫోకస్ చేయనవసరం లేదు. క్వాలిఫైయింగ్ మార్క్సే కాబట్టి 33% మార్క్స్ వస్తే మనకు ఈ ఎగ్జామ్‌లో మనం క్వాలిఫై కావచ్చు. సో, దీని గురించి అంత ఎక్కువ మేము టైం వేస్ట్ చేసుకోని అవసరం లేదనమాట. జస్ట్ క్వాలిఫైయింగ్ కాబట్టి జస్ట్ మనకు టాపిక్స్ ప్రీవియస్ క్వెషన్ పేపర్ మనం రివైజ్ చేస్తే విల్ గెట్ అన్ ఐడియా అండ్ వీ కెన్ ఈజీలీ గెట్ ఆన్ త్రూ
దిస్ పేపర్ 2 ఎగ్జామ్. పేపర్ 2 ఎగ్జామ్ నుంచి మనం ఈజీగా అటెండ్ కావచ్చనమాట. బట్ పేపర్ 1 ఎగ్జామ్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్‌కి అలాగే మెయిన్స్ కూడా ఇయే టాపిక్స్ ఉంటాయి కాబట్టి మనకు ఈ కొద్దిగా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత మెయిన్స్ పేపర్ వెళ్ళామనుకోండి, ఈ మెయిన్స్ సిలబస్ ఎలా ఉంటుందని ఇంకో విషయం ఇక్కడ చూడండి. ఇక్కడ ఇట్ ఈస్ మ్యాండేటెడ్ ఫర్ క్యాండిడేట్ టు అపియర్ ఇన్ ద బోత్ పేపర్స్. అంటే రెండు పేపర్స్ కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్ మనకు మార్నింగ్ ఆఫ్టర్నూన్ అలా ఉంటుందన్నమాట. ఈ ఎగ్జామ్స్ మనకి డేట్ ప్రకారం ఈ 2 ఎగ్జామ్స్ ఖచ్చితంగా మనం అటెండ్ కావాలి. ఎవరైతే ఈ పేపర్ 2లో క్వాలిఫై అవుతారో దెన్ ఓన్లీ ఇట్ విల్ కౌంట్ టు ది మెరిట్ లిస్ట్ అనమాట. ఎప్పుడైతే పేపర్ 2లో క్వాలిఫై అవుతాం 33% మార్క్స్, ఓకే, పేపర్ 2లో మనము క్వాలిఫై కాకుండా ఉంటే మన పేపర్ 1 మార్క్స్ని కౌంట్ చేయరనమాట. ఓకేనా. ఫస్ట్ పేపర్ 2 కౌంట్ చేస్తారు, మనకి వాల్యుయేట్ చేస్తారు. వాల్యుయేట్ చేసిన తర్వాత ఎవరైతే క్వాలిఫై మార్క్స్ ఉంటాయో వాళ్ళు మాత్రం పేపర్ 2కి మనకు ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళు మాత్రం పేపర్ 2కి మనకు ఎలిజిబుల్ అవుతారు అనమాట. మెరిట్ లిస్ట్ వాళ్ళు ఉంటారు. లేదంటే మాత్రం పేపర్ 1 పేపర్ 2 రెండు కూడా మనం ఖచ్చితంగా అటెండ్ చేయాలి. బట్ పేపర్ 2 వచ్చేసి క్వాలిఫై నేచర్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మెయిన్స్ వెళ్ళామనుకోండి, మెయిన్స్ ఎగ్జామ్ మనకు రిటన్ ఫామ్ ఉంటుంది. మనకి చూడండి ఇక్కడ అసెస్ ద ఓవరాల్ ఇంటలెక్చువల్ ట్రయడ్స్ అండ్ డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్యాండిడేట్ రేదర్ దాన్ మియర్లీ ద రేంజ్ ఆఫ్ దర్ ఇన్ఫర్మేషన్ అండ్ మెమొరీ. చూడండి ఇక్కడ, అంటే వాళ్ళ డెప్త్ ఎంత ఉంది ఆ టాపిక్ గురించి, అలాంటి టాపిక్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళ డెప్త్ ఎంత వరకు ఉందని చెప్పేసి మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ ఇచ్చారనుకోండి, ఆ క్వశ్చన్లో అతనికి ఎంత నాలెడ్జ్ ఉంది చాలా డీటెయిల్గా మనకు ఈ క్వశ్చన్లో అడగడం జరుగుతుంది. ఇక్కడ మన సిలబస్ చూసినట్టయితే ఈ స్కోప్ ఆఫ్ ఆప్షన్ సబ్జెక్ట్ మనకి ఇక్కడ ఉంటాయి అనమాట. ఆప్షన్ పేపర్స్ ఉంటుంది, 2 or 3 పేపర్స్ ఆప్షన్ పేపర్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ టోటల్గా సిలబస్ చూసినట్లయితే మనకు సేమ్ ప్రిలిమ్స్ లాగే ఇక్కడ కూడా మనకు ఆప్షన్ క్వాలిఫైయింగ్ పేపర్స్ ఆన్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ ఇంగ్లీష్ అని 2 పేపర్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రాయాల్సిందే అనమాట. ఇక్కడ మనకి ఎలాగైతే మన పేపర్ 2 రాసామో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో, అలాగే ఇక్కడ మనకు ఈ ఇండియన్ లాంగ్వేజెస్ మీద ఒక అవేర్నెస్ ఉండాలి. ఖచ్చితంగా మనకి ఇంగ్లీష్ పేపర్ ఒకటి రాయాలన్నమాట. ఇది కూడా ఆప్షనల్ పేపరే. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇండియన్ లాంగ్వేజ్ ఒకటి రాయాలన్నమాట. మన ఇండియన్ లాంగ్వేజ్ ఏదైనా కావచ్చు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకంటే, కొన్ని ఇచ్చారనమాట. ఏ లాంగ్వేజ్ మనకి సెలెక్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఈ లాంగ్వేజ్లో ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఇంగ్లీష్ వచ్చేసి మనకి ఎలా ఉంటుంది అంటే, ఇంగ్లీష్ అండ్ ఇండియన్ లాంగ్వేజ్ మనకు కాంప్రహెన్షన్ ఇన్ ద గివెన్ పేజెస్, ప్రెసైజ్ రైటింగ్ అండ్ యూజ్ అండ్ వొకాబులరీ షార్ట్ ఎస్సేస్. మనకు ఇంగ్లీష్లో మనకు సిలబస్ ఏముంటుంది ఈ క్వాలిఫైయింగ్ పేపర్స్లో మెయిన్స్ ఎగ్జామ్స్లో అంటే మనకి ఇక్కడ ఈ ఇంగ్లీష్లో మనకు కాంప్రహెన్షన్ సేమ్ అలాగే ఉంటుంది, ప్యాసేజ్లు ఉంటాయి. అలాగే ప్రెసైజ్ రైటింగ్ కూడా ఉంటుంది. ప్రెసైజ్ రైటింగ్ అంటే మనకు కొన్ని షార్ట్గా ఇస్తే దాన్ని కొద్ది లెంత్గా రాయడం, లేదంటే లెంత్గా ఇచ్చిన క్వశ్చన్స్ తగ్గించి రాయడం. అండ్ యూజెస్ అండ్ వొకాబులరీ గురించి మనకు మెయిన్ టెన్సెస్ కానీ, లేదంటే కొన్ని మెయిన్ గ్రామర్ గురించి కొన్ని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అలాగే షార్ట్ ఎస్సేస్ కూడా వేయడం జరుగుతుంది. అది మనకు మెయిన్స్ ఎగ్జామ్స్లో మనకి ఇంగ్లీష్లో క్వాలిఫైయింగ్ పేపర్. ఓకేనా. తర్వాత మనకు ఈ పేపర్ 2 ఇండియన్ లాంగ్వేజ్ ఉంది కదా, ఇండియన్ లాంగ్వేజ్లో మనకు ఈ కింద ఇచ్చిన ఏ లాంగ్వేజ్ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు అస్సామీ అండ్ బెంగాలీ, గుజరాతీ, ఇలా హిందీ, కన్నడ, మనకు తెలుగు కూడా ఉందన్నమాట. ఇక్కడ లాస్ట్లో తెలుగు ఉంది. స్క్రిప్ట్ పక్కన ఇచ్చారు, ఏ స్క్రిప్ట్లో క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది. అలా మనకి టోటల్ లిస్ట్ ఇచ్చారు. ఇక్కడ ఈ టోటల్ లాంగ్వేజ్లో మనం ఏ లాంగ్వేజ్ని ఒకటి మనం ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయడం జరుగుతుంది. అంటే మనకి ఈ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏమైనా మన ఇంగ్లీష్లో సెలెక్ట్ చేసుకోలేదంటే మన లోకల్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట. మన ఏ లాంగ్వేజ్ అయినా ఈ లిస్ట్లో మనకి ఇచ్చిన లాంగ్వేజ్లో ఏదైనా మనకు ఎగ్జామ్ క్వాలిఫైయింగ్ అప్లికేషన్ అప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ పేపర్ మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇండియన్ లాంగ్వేజ్ సిలబస్ చూసినట్లయితే కాంప్రహెన్షన్ ఆఫ్ గివెన్ ప్యాసేజ్ సేమ్ మనకి ప్యాసేజ్లు ఉంటాయి. తెలుగులో మనం తెలుగు తీసుకుంటే తెలుగులో ఉంటుంది, లేదా హిందీ తీసుకుంటే హిందీ ప్యాసేజ్లు ఉంటాయి అనమాట. ప్రెసైజ్ రైటింగ్ ఉంటుంది. అండ్ యూసేజ్ ఆఫ్ వొకాబులరీ, తెలుగు ఉంటే తెలుగు గ్రామరు, మనకు సందులు, సమాసాలు, ఛందస్సు ఇలాంటి టాపిక్స్ గురించి కొన్ని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అండ్ షార్ట్ ఎస్సేస్ ఇస్తారు మనకు, లైక్ మనకి స్మాల్ ఎస్సేస్ ఉన్నట్లు. తర్వాత ఫైనల్గా మనకి ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క పేపర్లో ఉంటుంది అనమాట. ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు ఇండియన్ లాంగ్వేజ్. మనం ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఇంగ్లీష్లో ఒక ప్యాసేజ్ ఇస్తారు, దాన్ని తెలుగులో మనం కన్వర్ట్ చేయాలన్నమాట, ట్రాన్స్లేట్ చేయాలి. అలాగే మనం హిందీ తీసుకుంటే హిందీలోకి, అలాగే ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ మనం కన్వర్ట్ చేయాలన్నమాట. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. అండ్ ఈ రెండు కూడా క్వశ్చన్ పేపర్లు అంటే మనకు ఏ మెట్రికులేషన్ మాత్రమే, అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఈక్వలెంట్గా ఉన్న టాపిక్స్ మాత్రమే మనకి ఇవ్వడం జరుగుతుంది. 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ టాపిక్స్ మాత్రమే ఈ క్వశ్చన్ నుంచి అడగడం జరుగుతుంది అనమాట. మరి మిగతాటి మనకు ఈ జస్ట్ రెండు కూడా మనకు క్వాలిఫై నేచరే. మనకి ఎన్ని మార్క్స్ రావాలంటే రెండిట్లో కూడా మనకు 25% అండ్ 25% మార్క్స్ ఏంటి రెండిట్లో, ఇంగ్లీష్ పేపర్లో, అలాగే ఈ సెకండ్ పేపర్లో కూడా 25 మార్క్స్, టోటల్ 250 మార్క్స్ ఉంటుంది. ఈ 250 మార్క్స్లో మనకు 25 మార్క్స్ అనేది మనకు గెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. జస్ట్ 25% మార్క్స్ అనేది మనం క్వాలిఫై అయితే తర్వాత మనకు మెయిన్స్ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ అన్నమాట. సేమ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లాగే ఫస్ట్ మెయిన్ కరెక్షన్ ఏ పేపర్ చేస్తారంటే వాల్యుయేషన్, ఈ పేపర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే తెలుగు పేపర్ని కరెక్షన్ చేస్తారు. ఎవరైతే 25 మార్క్స్కు సెక్యూర్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ మెయిన్స్ మిగతా పేపర్స్ని కరెక్ట్ ఎవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. మిగతా పేపర్స్ని ఈ క్వాలిఫై మార్క్స్ రాలేదనుకోండి, వాళ్ళ ఎవాల్యుయేషన్ అనేది మేము స్టాప్ చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత చూడండి, మెయిన్స్ సిలబస్ రాకముందు కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్తున్నాను, కమిషన్ హ్యాస్ డిస్క్రిప్షన్ టు ఫిక్స్ క్వాలిఫై మార్క్స్ ఎనీ
ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ఏ ఎగ్జామ్స్‌లో అయినా గానీ, ఈ పర్టిక్యులర్ ఎగ్జామ్స్‌లో, పర్టిక్యులర్ సబ్జెక్ట్‌లో ఇన్ని మార్క్స్ క్వాలిఫై మార్క్స్ అని సెట్ చేసేంటి డిస్క్రిప్షన్ పవర్ ఎవరికుందంటే మనకి ఇక్కడ కమిషన్‌కుందనమాట. అంటే ఈ సబ్జెక్ట్‌లో ఇన్ని మార్కులు రావాలి. అంటే మనకి హిస్టరీలో ఇన్ని మార్క్స్ రావాలి. పాలిటీలో ఇన్ని మార్క్స్ రావాలని చెప్పేసి వాళ్ళు ఏ టైంలోనైనా గానీ అట్ ఎనీ టైమ్ దే కెన్ ఫిక్స్ అనమాట. అంటే వాళ్ళు ఫిక్స్ చేసి క్వాలిఫై మార్క్స్ ఇన్నే ఉండాలని చెప్పేసి కమిషన్‌కి పవర్ ఉందని చెప్పేసి చెప్తున్నారిక్కడ. అలాగే చూడండి, క్యాండిడేట్ హ్యాండ్ రైటింగ్ ఈస్ నాట్ ఈజీలీ ఎలిజిబుల్. మార్క్స్ విల్ డిడక్టెడ్ ఆన్ ది మేడ్ ఆఫ్ దిస్ అకౌంట్. అంటే మనకు హ్యాండ్ రైటింగ్ సరిగ్గా లేకున్నా గానీ మనకి మార్క్స్ అనేది కట్ చేస్తారంట. ఇక్కడ మనకు నోట్స్‌లో ఇస్తున్నారు ఇక్కడ. మన మార్క్స్ కూడా హ్యాండ్ రైటింగ్ మీద డిపెండ్ అవుతాయి. మన హ్యాండ్ రైటింగ్ కొద్దిగా మంచిగా ఉంటే మాత్రం మనకు లెజిబుల్ లేకుంటే మనకు మార్క్స్ రిడక్షన్ అనేది జరగడం జరుగుతుంది. తర్వాత మార్క్స్ విల్ నాట్ బి అలౌడ్ ఫర్ ది సూపర్ఫిషియల్ నాలెడ్జ్. మనం ఎక్కువ మనకు క్వెషన్ అడిగిన దానికన్నా ఎక్కువ రాసామనుకోండి, మనం ఎక్కువ నాలెడ్జ్ అని చెప్పేసి అలాంటి టాపిక్స్‌కి క్వెషన్‌కి ఎంత ఆన్సర్ అవసరమో అంత మాత్రమే వాళ్ళు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఎక్స్ట్రా రాసామనుకోండి, అవి మార్క్స్ కౌంట్ చేయడం జరగదు. మనకి క్వెషన్‌కి ఎంత ఆన్సర్ కావాలో అంత ఆన్సర్ మాత్రం మనము ప్రొవైడ్ చేయాలి. అంతకన్నా ఎక్కువ ఆన్సర్ ప్రొవైడ్ చేసినట్టయితే మనకు అలాంటి వాటికి మార్క్స్‌ని అలాట్ చేయరని చెప్పేసి ఇక్కడ మనకు నీట్‌గా రాయడం జరిగింది. తర్వాత ఇంకోటి చూడండి, క్రెడిట్ విల్ బి గివెన్ ఫర్ ఆర్డర్లీ, ఎఫెక్టివ్ అండ్ ఎగ్జాక్ట్ ఎక్స్‌ప్రెషన్ కంబైన్డ్ టు ది ఎకానమీ ఆఫ్ ది వర్డ్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అంటే ఎక్కువ మనకు చాట్ భారతంలాగా ఎక్కువ అంటే ఓవర్ యాక్షన్ చేసి ఎక్కువ ఏదంటే అది రాసేయడం కన్నా మనకు క్వెషన్ ఏమి అడిగారు, దానికి ఆన్సర్ ఎంతవరకు, అండ్ ఎకానమీ ఆఫ్ ది వర్డ్స్ అని మనకు ఎంత తక్కువ వర్డ్స్‌లో రాయగలిగితే అంత తక్కువ వర్డ్స్‌లో మనం రాయాలి. ఎంత తక్కువ వర్డ్స్‌లో రాయగలిగితే అంత తక్కువ వర్డ్స్‌లో రాసామనుకోని మనకు ఏమవుతుందంటే మనకు మార్క్స్ అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి, అండ్ ఆర్డర్లీ ఎఫెక్టివ్ ఎక్స్‌ప్రెషన్ మాత్రం మనకు ఎక్కువ మార్క్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే చూడండి, ఇక్కడ ఇన్ క్వెషన్ పేపర్ వేర్ ఎవర్ రిక్వైర్డ్ ఎస్ఐ యూనిట్స్ విల్ బి యూజ్డ్. వెరీ ఇంపార్టెంట్. ఎస్ఐ యూనిట్స్ కొన్ని క్వెషన్‌కి ఎస్ఐ యూనిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేజీస్‌లోనే ఉండాలి, లేదా కిలోమీటర్స్‌లోనే ఉండాలి. ఇలాంటి కొన్ని ఎక్కడైనా యూనిట్స్ అవసరమైతే మాత్రం ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఎస్ఐ యూనిట్స్‌లో మాత్రమే మనము ఏం చేయాలి, ఆ మార్క్స్‌ని డినోట్ చేయడం జరగాలన్నమాట. తర్వాత ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇంకో ఇంపార్టెంట్ నోట్ ఏందంటే ఇక్కడ క్యాండిడేట్ షుడ్ యూజ్ ఓన్లీ ఇంటర్నేషనల్ ఫార్మ్ ఆఫ్ ఇండియన్ న్యూమరికల్స్. అంటే మనకు ఓన్లీ రోమన్ నెంబర్స్ ఇలాంటివి కాకుండా, మనకు ఏబీసీలు కాకుండా ఓన్లీ రోమన్ నెంబర్స్. అంటే చూడండి, ఇక్కడ మనకు రోమన్ నెంబర్స్ కాదు, ఇక్కడ ఇంటర్నేషనల్ ఫార్మ్ ఇండియన్ న్యూమరికల్స్ 1 2 3 4 5 6 అంటే క్వెషన్ పేపర్‌లో మనకి ఇలాంటి వర్డ్స్ మాత్రమే ఉండాలి. మనకు వేరేటి ఏమైనా న్యూమరికల్స్ కానీ ఇలా రాస్తే మాత్రం అవి వాళ్ళు కన్సిడర్ చేయరని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలా ఫైనల్‌గా చూడండి, ఇక్కడ క్యాండిడేట్స్ హూ విల్ బి అలౌడ్ టు యూజ్ సైంటిఫిక్ నాన్ ప్రోగ్రామబుల్ టైప్. అంటే క్యాలిక్యులేటర్స్ కొన్ని ఎగ్జామ్స్‌లో అవసరం ఉండదు. కన్వెన్షనల్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్‌లో కొన్ని ఎగ్జామ్స్‌లో ఎవరైతే ఆప్షన్ పేపర్స్ కొన్ని వేరేగా తీసుకుంటారో అలాంటి వాళ్ళు క్యాలిక్యులేటర్స్ అవసరమైతే మాత్రం ఇక్కడ మనకు ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్స్ మాత్రమే, నాన్ ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్స్ టైప్ మాత్రమే. ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్స్ మనకు అలౌ చేయరనమాట. ఓన్లీ నాన్ ప్రోగ్రామబుల్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ మాత్రమే ఈ ఎగ్జామ్ సెంటర్‌లోకి మనకు అలౌ చేస్తారు. అలా ఉండి వేరే లోనింగ్ ఆర్ ఇంటర్చేంజింగ్ క్యాలిక్యులేటర్స్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్ ఈస్ నాట్ పర్మిటెడ్. ఇట్స్ నో ఇంపార్టెంట్ క్యాండిడేట్ నాట్ పర్మిటెడ్ టు క్యాలిక్యులేట్ ఆన్సరింగ్ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్స్. అంటే మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్‌లో మనకు ఈ క్యాలిక్యులేటర్‌ని తీసుకోవాలని అనమాట. చెప్తున్నాను క్లియర్ ఇక్కడ. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టు నోట్ దట్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు యూజ్ క్యాలిక్యులేటర్స్ ఫర్ ఆన్సరింగ్ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్స్. మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది కదా, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్‌లో మనకు ఈ పేపర్స్ అనేవి మనకు ఈ మెయిన్స్ ప్యాటర్న్‌కి వచ్చేసినట్టయితే మనం ఇక్కడ మెయిన్స్ పేపర్ 1 వచ్చే ఎగ్జామ్ వచ్చేసి మనకు ఈ ఎస్ఏ టైప్‌లో ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్ ఎగ్జామ్ అని చెప్పొచ్చు దీన్ని. ఈ ఎస్ఏ పేపర్ ఉంటుందన్నమాట. దీనికన్నా ముందు మనం జస్ట్ ఈ సిలబస్ గురించి మొత్తం డీటెయిల్‌గా చూస్తాం. చూడండి, పేపర్ 1 వచ్చేసి మనకు ఎస్ఏ టైప్‌లో ఉంటుంది. అండ్ 250 మార్క్స్ ఉంటుంది. అండ్ పేపర్ 2 వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ పేపర్ 1 అని చెప్పొచ్చు దీన్ని. పేపర్ 2ని జీఎస్ 1 అని చెప్తారు దీన్ని. 250 మార్క్స్ ఉంటుంది. అలాగే జీఎస్ 3 ఉంటుంది, అది 250 మార్క్స్. అలాగే జీఎస్ 4 వచ్చేసి మనకు జీఎస్ 3 వచ్చేసి మనకు 250 మార్క్స్ ఉంటుంది. పేపర్ 4, పేపర్ 3 250 అండ్ పేపర్ 4 250 అండ్ పేపర్ 5 మనకు జనరల్ స్టడీస్ 4 ఉంటుంది. ఇప్పుడు మనకు 250 మార్క్స్‌కే ఉండడం జరుగుతుంది. తర్వాత పేపర్ 6 అండ్ పేపర్ 7 ఆర్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనమాట. పేపర్ 6 వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్. ఇది 250 మార్క్స్‌కి ఉంటుంది. అండ్ పేపర్ 7 వచ్చేసి మనకు ఆప్షన్ పేపర్. ఇది 250 మార్క్స్‌కి ఉంటుంది. ఫైనల్ ఈ టోటల్ మనకి ఎగ్జామ్ మెయిన్స్ రిటన్ ఎగ్జామ్ టోటల్ సబ్ టోటల్ వచ్చేసి మనకి ఎంత ఉంటుందంటే 1750 మార్క్స్ ఉంటుంది. అలాగే ఈ పర్సనాలిటీ టెస్ట్ వచ్చేసి మనకి ఇంటర్వ్యూ వచ్చేసి మనకు 275 మార్క్స్‌కి ఉంటుంది. అండ్ టోటల్‌గా ఈ మెయిన్స్ ఎగ్జామ్ మొత్తం టోటల్‌గా మనకి ఎన్ని మార్క్స్ ఉంటుంది, గ్రాండ్ టోటల్ 2025 మార్క్స్‌కి ఉంటుందన్నమాట. టోటల్‌గా 2025 మార్క్స్‌కి ఉంటుంది. ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కాదు, ఓన్లీ మెయిన్స్‌లో ఈ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అండ్ పేపర్ 5 అండ్ పేపర్ 6 అండ్ 7 టోటల్ 1-7 పేపర్స్‌లో టోటల్‌గా మన మార్క్స్ వచ్చి 1750 ఉంటుంది. అలాగే టోటల్ మనకి పర్సనల్ టెస్ట్‌తో కలుపుకున్నది మనకు 2025 మార్క్స్ అయినా ఉండడం జరుగుతుందన్నమాట. తర్వాత పేపర్ 1 వచ్చేసి మనకు క్యాండిడేట్స్ మే బీ రిక్వైర్డ్ టు రైట్ ఎస్సేస్ అనమాట. పేపర్ 1 మనకు 250 మార్క్స్ చెప్పాం కదా. ఈ పేపర్ 1 జనరల్ స్టడీస్, మన జనరల్ ఎస్ఏ పేపర్ అనమాట. ఎస్ఏ పేపర్ అని చెప్పొచ్చు దీన్ని. దీంట్లో టోటల్‌గా అన్ని టాపిక్స్ నుంచి మనకు ఏ టాపిక్ నుంచి మనకు ఎకనామిక్స్ కానీ, పాలిటీ కానీ, హిస్టరీ కానీ టాపిక్స్‌లో నుంచి మనకు ఒక ఎస్ఏ టైప్ క్వెషన్స్ అడగడం జరుగుతుంది. దీనిలో మనకు
ఈ ఎస్ఏ టైప్‌లో మనకు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఆర్డర్లీ ఫ్యాషన్ రైట్ టు కన్సిస్ట్‌లీ అండ్ క్రెడిట్ విల్ బి గివెన్ టు ఎఫెక్టివ్ అండ్ ఎగ్జాక్ట్ ఎక్స్‌ప్రెషన్. ఎగ్జాక్ట్‌గా, ఎఫెక్టివ్‌గా రాసిన వాళ్ళకి మాత్రం ఎక్కువ మార్క్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. టోటల్ మార్క్స్ వచ్చేసి మనకు 250 మార్క్స్ అనమాట. తర్వాత మనకు జనరల్ స్టడీస్ పేపర్ 1 అండ్ జీఎస్ 1 అదే పేపర్ 2 అని చెప్పొచ్చు దీన్ని. జీఎస్ 1 అని చెప్తారు దీన్ని. ఈ జీఎస్ 1 మనకి ఏ టాపిక్ అంటే ఇది సింపుల్‌గా మనకు హిస్టరీ అండ్ జియోగ్రఫీ అనమాట. ఈ పేపర్ 2 వచ్చేసి మనకు హిస్టరీ అండ్ జియోగ్రఫీ టాపిక్స్. హిస్టరీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్. ఇండియన్ హిస్టరీ అలాగే ఇండియన్ జియోగ్రఫీ గురించి ఒక క్వశ్చన్ ఉండడం జరుగుతుంది. చూడండి ఇక్కడ టాపిక్ మనకు వచ్చేసి ఇండియన్ కల్చర్ విల్ కవర్ ద సైలెంట్ ఎస్పెక్ట్స్ ఆఫ్ ఆర్ట్ ఫార్మ్స్, లిటరేచర్ అండ్ ఆర్కిటెక్చర్ ఫ్రమ్ ద ఏన్షియన్ టు మోడర్న్ టైమ్స్. అంటే ఇండియన్ కల్చర్ విల్ బి కవర్ అంటే ఇక మనకు ఇండియన్ కల్చర్ గురించి ఎక్కువ మనకు క్వశ్చన్ ఆర్ట్ ఫార్మ్స్ కానీ లేదా మనకు ఆర్కిటెక్చర్ కానీ ఇలాంటి మోడర్న్ ఏన్షియంట్ మాన్యుమెంట్స్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడగడం జరుగుతుంది. అంటే ఆ టైప్ క్వశ్చన్స్ అనేది మనకు ఈ ఎస్ఏ టైప్లో మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ మోడర్న్ హిస్టరీ ఫ్రమ్ అబౌట్ మిడిల్ ఆఫ్ 18th century అంటిల్ ద ప్రెజెంట్ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్, పర్సనాలిటీస్ అండ్ ఇష్యూస్. చూడండి ఇక్కడ హిస్టరీ కూడా మనకు మోడర్న్ హిస్టరీ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. అంటే ఈ 1700 నుంచి 18 అంటే 1750 ఓకేనా. ఫ్రమ్ 1707లో మనకు ఏమవుతుందంటే ఈ యూరోపియన్స్ అనేవి మనకు ఎస్పెషల్లీ ఈ ఇంగ్లీష్ అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వల్ల మన ఇండియాకి రావడం జరుగుతుంది. మేజర్గా ఎక్కువ ఎఫెక్ట్గా ఈ మొఘల్స్ డిక్లైన్ అవుతుంది 1707లో. అప్పటి నుంచి మనకు ఇక్కడ ఈ మోడర్న్ హిస్టరీ, ఇండియన్ మోడర్న్ హిస్టరీ కొద్దిగా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో అప్పటి నుంచి అనేది ఇక్కడ ఏమవుతుందని మనకు ఈ క్వశ్చన్స్ అనేది ఎక్కువ ఇక్కడ క్లియర్గా మనకి ఇచ్చారు కాబట్టి క్వశ్చన్ కూడా ఎక్కువ అక్కడి నుంచి టాపిక్స్ నుంచి రావడం జరుగుతుంది. తర్వాత ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇట్స్ వేరియస్ స్టేజెస్ అండ్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. మన డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ నుంచి మనకు ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎలా ఉండింది అంటే మన ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్న. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు కానీ లేదా మనకు డిఫరెంట్ ఫ్రీడమ్ ఫైటర్స్ అనే వాళ్ళు ఉన్నారు కదా. ఇలాంటి ఫ్రీడమ్ స్ట్రగుల్లో మనకి ఎలాంటి పర్సన్స్ అనే వాళ్ళు ఇంపార్టెంట్గా రోల్ కాంట్రిబ్యూట్ చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. అలాగే పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అండ్ రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ద కంట్రీ. ఇండిపెండెన్స్ తర్వాత మనకు మన కంట్రీ ఎలా ఇంటగ్రేట్ అయ్యింది, మనకి కంట్రీ వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమి, ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమి, ఇంపార్టెంట్ స్కీమ్స్ లేదంటే ఇంపార్టెంట్ స్ట్రగుల్స్ అనేవి మనకి ఈ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ విల్ బి ఇంక్లూడ్ ఈవెంట్స్ ఫ్రమ్ 18th century సచ్ ఎస్ ఇండస్ట్రియల్ అంటే వరల్డ్ హిస్టరీ కూడా మనకు కొద్ది క్వశ్చన్ అడగడం జరుగుతుంది. లైక్ ఇలా ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే లైక్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కానీ లేదా వరల్డ్ వార్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ కానీ లేదంటే కాలనైజేషన్, కమ్యూనిజం, క్యాపిటలిజం అండ్ సోషలిజం ఇలాంటి టాపిక్స్ గురించి మనకు ఈ వీడియోస్లో మనకి ఈ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రావడం జరుగుతూ ఉంటుంది అనమాట ఎక్కువ. అండ్ వరల్డ్ హిస్టరీ అంత ఎక్కువ ఇంపార్టెంట్ చెప్పలేం కానీ బట్ క్వశ్చన్స్ అనేవి 1 or 2 క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంటుంది. బట్ వరల్డ్ హిస్టరీ మినిమం బేసిక్ అవేర్నెస్ అనేది కొద్దిగా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అండ్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా అంటే ఎక్కువ మనకు ఈ టాపిక్లో హిస్టరీ గురించి ఎక్కువ ఉంటుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఎస్పెషల్లీ మోడర్న్ హిస్టరీ. ఈ మోడర్న్ హిస్టరీని చాలా చాలా ఇంపార్టెంట్. బట్ సిలబస్ కూడా ఎక్కువ వ్యాస్ట్గా ఉంటుంది టాపిక్ కూడా మనకు ఈ మోడర్న్ హిస్టరీ అనేది. సో అన్ని క్వశ్చన్స్ అన్ని ఇక్కడ ఎక్కువ మోడర్న్ హిస్టరీ నుంచి చూడితే వరల్డ్ హిస్టరీ నుంచి 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఇది సోషల్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తే చెప్పాను కదండి మీకు. కరెంట్ ఈవెంట్స్ మీద ఎక్కువ డిపెండెంట్ క్వశ్చన్స్ అంటే మనకు హిస్టరీ కూడా అడగడం జరుగుతూ ఉంది. రీసెంట్గా వచ్చిన ఇష్యూస్ కానీ లేదంటే కాంట్రవర్సీ టాపిక్స్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్లో ఎక్కువ రిపీట్ కావడం జరుగుతూ ఉంది. సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. వరల్డ్ హిస్టరీ కానీ లేదంటే ఇండియన్ హిస్టరీ కానీ ఏవైనా కావచ్చు, హిస్టరీలో క్వశ్చన్స్ కూడా మనకు కరెంట్ మీద వెళ్తున్నాయి కాబట్టి సో అది కూడా మనం కొద్దిగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత చూడండి రోల్ ఆఫ్ ఉమెన్ ఆర్గనైజేషన్, పాపులేషన్ అండ్ అసోసియేటెడ్ ఇష్యూస్, పావర్టీ అండ్ డెవలప్మెంట్ ఇష్యూస్, అర్బనైజేషన్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ దేర్ రెమెడీస్. అండ్ ఉమెన్ డెవలప్మెంట్ గురించి, ఉమెన్ ఆర్గనైజేషన్ గురించి కూడా ఈ క్వశ్చన్స్ అనేది ఎక్కువ అడగడం జరుగుతూ ఉంటుంది. సో ఉమెన్ గురించి కూడా అంటే హిస్టరీలో ఉమెన్ ఇంపార్టెన్స్ గురించి మనం చదవాల్సి ఉంటుంది అనమాట. జియోగ్రఫీ ఉంది కాబట్టి జియోగ్రఫీ అండ్ దాంతో మిక్స్ అయి ఉంది కాబట్టి ఇక్కడ జియోగ్రఫీ ప్లస్ హిస్టరీ ఉంది కాబట్టి ఇక్కడ మనకు అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. పైన ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ఇండియన్ సొసైటీలో ఈ గ్లోబలైజేషన్ ఎఫెక్ట్స్ కూడా మనకి ఇంపార్టెంట్. సోషల్ ఎంపవర్మెంట్, కమ్యూనలిజం అండ్ రిలీజియన్ అండ్ సెక్యులరిజం గురించి క్వశ్చన్స్ అన్ని. ఈ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ వరల్డ్ ఫిజికల్ జియోగ్రఫీ గురించి, అలా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కీ న్యాచురల్ రిసోర్సెస్ అక్రాస్ ద వరల్డ్. ఓకేనా. అంటే మనకి ఈ న్యాచురల్ రిసోర్స్ గురించి అంటే మనకు ఎక్కడ ఈ మౌంటైన్స్ ఉన్నాయి, ఓషన్స్ ఉన్నాయి, మినరల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇలాంటి న్యాచురల్ రిసోర్స్ గురించి కూడా ఈ జియోగ్రఫీలో మనకి ఇంక్లూడ్ పార్టే కాబట్టి ఇవి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఇంపార్టెంట్గా రీసెంట్గా కొత్తగా కనిపెట్టినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా లిథియం గురించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఎందుకంటే మనకు ఇన్ ఫ్యూచర్ అంతా మనకు ఈ ఎలక్ట్రిక్ కార్స్ ఉంటాయి కాబట్టి పెట్రోల్ లేదు కాబట్టి సో అలాంటి టాపిక్స్ ఏమైనా ఉంటే మనకు అలాంటి న్యాచురల్ రిసోర్స్ ఉన్న టాపిక్స్ మనకి హిస్టరీలో టాపిక్ కవర్ అవుతుంది. అట్ ద సేమ్ ఇక్కడ జియోగ్రఫీ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి ఆ టాపిక్ క్వశ్చన్స్ అనేది కరెంట్ అఫైర్స్ మీద బేస్ చేసుకొని క్వశ్చన్ అడగడం జరుగుతుంది అనమాట. కరెంట్ బేస్ మీద మన క్వశ్చన్స్ అనేవి చాలా ఈ మధ్య ఎక్కువ అడగడం జరుగుతుంది. సో మన కరెంట్ మీద బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేవి మనం అనలైజ్ చేసుకుంటూ వెళ్తే మనకు ఈజీగా ఎగ్జామ్లో రిటర్న్ కావచ్చు అనమాట.
తర్వాత ఇంపార్టెంట్ జియోగ్రఫీ ఫినామినా సచ్ యాస్ ఎర్త్‌క్వేక్స్, సునామీ, వాల్కనో యాక్టివిటీ, సైక్లోన్. అంటే ఈ జియోగ్రఫీలో మనకు ఎర్త్‌క్వేక్స్ గురించి, సునామీ గురించి, వాల్కనోస్ గురించి కూడా ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ జియోగ్రఫీ అండ్ లొకేషన్ చేంజ్ అండ్ క్రిటికల్ జియోగ్రాఫికల్ ఫీచర్స్. ఇలాంటి టాపిక్స్ కూడా మనకు ఫ్లోరా అండ్ ఫనా గురించి, అంటే ఎక్కడ ఈ ఫారెస్ట్ కానీ లేకపోతే అంటే జియోగ్రఫీ గురించి మొత్తం క్లియర్గా మనకు ఒక ఐడియా అనేది ఉంటేనే మనము ఈ పేపర్ ఈ 2 అనేది మనం క్లియర్ చేయొచ్చు. పేపర్ 1 ఎస్ఏ పేపర్, పేపర్ 2 హిస్టరీ అండ్ జియోగ్రఫీ. హిస్టరీ అండ్ జియోగ్రఫీ ఉంటుంది పేపర్ 2. ఈ పేపర్ 2లో హిస్టరీ అండ్ జియోగ్రఫీని మనం కవర్ చేయాలంటే మనకు ఈ టాపిక్స్ అని మనము క్లియర్గా అండర్స్టాండ్ చేయగలిగితేనే మనం ఈ పేపర్ని 2ని మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. తర్వాత పేపర్ 3. పేపర్ 3లో మనకు పాలిటీ ఉంటుంది, అలాగే దీంట్లో ఐఆర్ ఉంటుంది. పేపర్ 2లో మనకు హిస్టరీ అండ్ జియోగ్రఫీ ఉంటుంది, అండ్ పేపర్ 3లో మనకు పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్ ఉంటుంది. ఇంటర్నేషనల్ రిలేషన్ గురించి ఉంటుంది. ఈ పాలిటీ పేపర్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్కువ కరెంట్ మీద బేస్ అయి ఉండే క్వశ్చన్. నేను చెప్తున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కరెంట్ మీద బేస్ అంటే కరెంట్ అఫైర్స్ మీద మనకి ఎక్కువ ఈ క్వశ్చన్స్ అనేవి మెయిన్స్లో కానీ ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్ అడగడం జరుగుతూ ఉంది. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకు అండ్ ఈ మన పాలిటీ సెషన్లో మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, అలాగే ఎవల్యూషన్ అండ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి, రీసెంట్గా జరిగిన అమెండ్మెంట్స్ గురించి, అండ్ సివిల్ ప్రొవిజన్స్ అండ్ బేసిక్ స్ట్రక్చర్. ఈ బేసిక్ స్ట్రక్చర్ గురించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్వశ్చన్ కూడా అడగడం జరుగుతుందన్నమాట. అండ్ ఫంక్షన్స్ ఆన్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్స్, అంటే యూనియన్ సెంట్రల్ గవర్నమెంట్కి అలాగే స్టేట్స్ మధ్య రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ప్రెంటరింగ్ టు ద ఫెడరల్ స్ట్రక్చర్. ఈ ఫెడరల్ స్ట్రక్చర్కి రీసెంట్గా మనకు ఎలాంటివి ఎఫెక్ట్స్ అనేవి మనకు ఉన్నాయి, రీసెంట్గా దగ్గర ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి లేదంటే ఇలాంటి టాపిక్స్ గురించి క్వశ్చన్, డివాల్యుయేషన్ గురించి అలాంటి క్వశ్చన్స్, పవర్ గురించి మనకి ఒక క్వశ్చన్ అడగడం జరుగుతూ ఉంది. సపరేషన్ ఆఫ్ పవర్ బిట్వీన్ వేరియస్ ఆర్గాన్స్ అండ్ డిఫరెంట్ డిస్ప్యూట్ రెడ్రెజల్ మెకానిజం. డిస్ప్యూట్ రెడ్రెజల్ అంటే మనకు సింపుల్ ఇక్కడ మనకు ఎలా మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ గురించి కానీ, లేదంటే మనకు విజిలెన్స్ డిపార్ట్మెంటల్ కానీ, లేదంటే మనకు ఆడిట్ డిపార్ట్మెంట్ గురించి కానీ, ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనకు ఎలా ఆర్గాన్స్ అనేవి వర్క్ చేస్తున్నాయి, వాళ్ళ రెడ్రెజల్ మెకానిజం ఎలా ఉందని చెప్పేసి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అలాగే కంపారిజన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషనల్ స్కీమ్ విత్ దట్ ఆఫ్ ది అదర్ కంట్రీస్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ వేరే కంట్రీస్తో ఎలా కరెక్ట్ అవుతుంది, అంటే ప్రెసెంట్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుందంటే అది ప్రెసిడెంట్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్ పార్లమెంటరీ ఫామ్ గవర్నమెంట్, డిఫరెన్స్ ఎలా ఉంది, కాన్స్టిట్యూషన్లో డిఫరెన్స్ ఏమున్నాయి అనే కొన్ని టాపిక్స్ గురించి క్వశ్చన్ కూడా అడగడం జరుగుతూ ఉంది. అండ్ పార్లమెంట్ స్టేట్ లెజిస్లేచర్ గురించి, స్ట్రక్చర్, ఫంక్షనింగ్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్, పవర్ అండ్ ప్రివిలేజెస్ అండ్ ఇష్యూ అరైజింగ్ అవుట్ ఆఫ్ దీస్. ఓకేనా, పార్లమెంట్ గురించి, స్టేట్ లెజిస్లేచర్ గురించి, స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గన్స్, ఫంక్షనింగ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, మినిస్ట్రీ అండ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ గవర్నమెంట్, ప్రెజర్ గ్రూప్స్ అండ్ ఫార్మల్ ఇన్ఫార్మల్ అసోసియేషన్. అందుకని డిఫరెంట్ ఆర్గాన్స్, డిఫరెంట్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ బాడీస్ గురించి డిస్కస్ చేయాలి. అలాగే ప్రెజర్ గ్రూప్స్, ఓకేనా, అలాగే ఫార్మల్ ఇన్ఫార్మల్ అసోసియేషన్స్ కూడా మనకు క్లియర్గా మనకు అవేర్నెస్ ఉండాలన్నమాట. అండ్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సపరేట్గా ఇక్కడ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్, పీపుల్ రిప్రజెంట్ యాక్ట్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి. అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ వేరియస్ కాన్స్టిట్యూషన్ పోస్ట్, పవర్స్, ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది వేరియస్ అండ్ కాన్స్టిట్యూషన్ బాడీస్. వేరియస్ కాన్స్టిట్యూషన్ బాడీస్ పవర్ గురించి మనం క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. లైక్ ప్రెసిడెంట్ పవర్ కానీ, లేదా గవర్నర్ పవర్స్ అంటే ఇలాంటి కొన్ని స్పెషల్ కాన్స్టిట్యూషన్ పవర్స్ పోస్ట్ ఉన్నాయి కదా, ఇలాంటి పోస్ట్, ఎలక్షన్ కమిషనర్ కానీ ఇలాంటి పోస్టులు అనేవి వాళ్ళకి పవర్స్ ఏముంటాయి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ గురించి, అలాగే కాన్స్టిట్యూషన్ బాడీస్ కూడా పవర్స్ గురించి, ఇలా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియన్ కానీ ఇలాంటి బాడీస్ గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ స్టాట్యుటరీ, రెగ్యులేటరీ అండ్ వేరియస్ క్వాజీ జ్యుడిషియల్ బాడీస్. ఈ క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలన్నమాట. ఈ వీడియోస్ మనకు మన ఛానల్లో తర్వాత ఈ క్లియర్గా ప్రతి ఒక్క టాపిక్ గురించి మనకు బ్రీఫ్గా మనకు ఒక వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఐ హోప్ యూ క్యాన్ వాచ్ అండ్ అండర్స్టాండ్ ఆల్ ద టాపిక్స్ అనమాట. తర్వాత చూడండి, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఇన్ వేరియస్ సెక్టార్స్ అండ్ ఇష్యూస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దేర్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్. గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ కానీ, డెవలప్మెంట్ స్కీమ్స్ కానీ, అలా అవన్నీ కూడా టాపిక్స్ అని డిస్కస్ చేయాలి. అండ్ డెవలప్మెంట్ ప్రాసెస్, డెవలప్మెంట్ ఇండస్ట్రీ, రోల్ ఆఫ్ ఎన్జిఓస్ అండ్ ఎస్హెచ్, వేరియస్ గ్రూప్స్ అండ్ అసోసియేషన్స్, డోనర్స్, చారిటీస్, ఇన్స్టిట్యూషనల్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్. డెవలప్మెంట్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ గురించి కానీ, అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి కానీ, ఇష్యూస్ రిలేటెడ్ టు డెవలప్మెంట్ ఆఫ్ మేనేజింగ్ సోషల్ సెక్టార్ గురించి కానీ, అండ్ ఇష్యూస్ రిలేటెడ్ టు పావర్టీ అండ్ హంగర్ గురించి కానీ, అలాగే మనకి ఇంపార్టెంట్ ఎక్స్పెక్ట్స్ ఆఫ్ గవర్నమెంట్, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ఈ గవర్నెన్స్, అప్లికేషన్స్, మోడల్స్, సక్సెస్, లిమిటేషన్స్ అండ్ పొటెన్షియల్ సిటిజన్స్, చార్టర్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అండ్ ఇన్స్టిట్యూషనల్ అండ్ అదర్ మెజర్స్. ఇలాంటి టాపిక్స్ గురించి మనకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. రోల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ డెమోక్రసీ, ఇంపార్టెన్స్ ఏముంది, ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్, అంటే మనకు ఐఆర్ వచ్చేసి ఇక్కడ ఇదంతా మనకు పాలిటీ అనమాట. ఇప్పుడు చెప్పిందంతా ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఐఆర్లోకి వచ్చేసాం. ఈ సిలబస్ కొంచెం చాలా ఎక్కువ ఉంటుంది. ఐఆర్లో మనకు ఇండియా అండ్ నైబర్హుడ్తో మన రిలేషన్ ఎలా ఉన్నాయి, బైలాటరల్, రీజనల్ అండ్ గ్లోబల్ గ్రూపింగ్ అండ్ అరేంజ్మెంట్స్ అండ్ ఇన్వాల్వింగ్ ఇండియా అండ్ ఆర్ ఎఫెక్టింగ్
ఇండియా ఇంట్రెస్ట్ ఇక్కడ మనకు డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ మనకు షాంఘై కోఆపరేషన్ గాని, లేదంటే మనకు యుఎన్ఓలో మనకు రిలేషన్స్ ఎలా ఉన్నాయి, మనకు సార్క్‌లో రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి మనకు ఈ రిలేషన్స్ వాళ్ళ బైలాటరల్ రిలేషన్స్ ఈ టాపిక్స్ గురించి మన క్వెషన్‌లో ఎక్కువ అడగడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఆర్గాన్స్ గురించి, ఓకే, ఇంటర్నేషనల్ గ్రూపింగ్ గురించి, మన ఇండియన్ ప్రెజెంట్ కంట్రీతో ఉన్న రిలేషన్స్ అనేవి ఎవరి మధ్య మంచిగా ఉన్నాయి, ఎవరి మధ్య సరిగ్గా లేవని అలాంటి టాపిక్స్ క్వెషన్స్ అండి మనకు ఐఆర్‌లో క్వెషన్ అడగడం జరుగుతుంది. బట్ ఐఆర్ ఈ లెసన్ మనకు ఫస్ట్ పేపర్‌లో మనకు హిస్టరీ చాలా ఎక్కువ డామినేట్ చేస్తుంది. బట్ సెకండ్ పేపర్‌లో మనకి ఏం డామినేట్ చేస్తుందంటే పాలిటీ డామినేట్ చేస్తుంది. మాక్సిమం టాపిక్స్ అన్నీ పాలిటీ నుంచి వస్తాయి. మనకు ఈ ఐఆర్ నుంచి క్వెషన్స్ వచ్చినా గానీ అవి కూడా మనకు కొద్దిగా లిమిటెడ్‌గా ఉండడం జరుగుతుందన్నమాట. కొద్దిగా ఇవి అన్ని బేస్ మనకు దేని మీద అంటే కరెంట్ అఫైర్స్ మీద బేస్ అయి ఉంటుంది. కరెంట్‌గా మనకి ఏదైతే ఎక్కువ మనకు ఫోకస్ అవుతున్నాయో అలాంటి టాపిక్స్ గురించి మనకు ఎక్కువ అడగడం జరుగుతా ఉంటుందన్నమాట. తర్వాత పేపర్ 4లోకి వచ్చినట్లయితే జనరల్ స్టడీస్ 3 దీనిలో మనకు టెక్నాలజీ, ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్. మన ఫస్ట్ పేపర్ వచ్చేసి హిస్టరీ. మనం సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలంటే టాపిక్స్ డిఫరెంట్ ఉన్నాయి గానీ, బట్ మెయిన్ కోర్ సబ్జెక్ట్స్ ఏమంటే మనకు ఫస్ట్ పేపర్‌లో మనకు ఈ జనరల్ స్టడీస్ జీఎస్ 1లో మనకేముంటుందంటే హిస్టరీ అండ్ మనకు ఏముంటుంది జియోగ్రఫీ ఉంటుంది. అండ్ పేపర్ 2లో మనకేముంటుందంటే పాలిటీ అండ్ ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్ ఉంటుంది. మన జనరల్ స్టడీస్ 3 జీఎస్ 3లో మనకేముంటుందంటే మనకి ఇక్కడ ఏముంటుందంటే ఈ ఎకనామిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ డిసాస్టర్ మేనేజ్. ఎకనామిక్స్ అలాగే ఎన్విరాన్మెంట్ అండ్ డిసాస్టర్ మేనేజ్మెంట్. ఎన్విరాన్మెంట్ గురించి, సెక్యూరిటీ గురించి, డిసాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇండియన్ ఎకానమీ గురించి మనకు ఈ మ్యాక్రో ఎకనామిక్స్ మాత్రమే ఉంటుంది. మైక్రో ఎకనామిక్స్ అనేది ఎక్కువ ఉండదు మనకు. ఓన్లీ మ్యాక్రో మాత్రమే ఉంటుంది. అండ్ ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ రిలేటెడ్ టు ద ప్లానింగ్, మొబిలైజేషన్, రిసోర్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్, పావర్టీ అండ్ పాపులేషన్, పొల్యూషన్ ఇలాంటి టాపిక్స్ గురించి మనకు ఎక్కువ అడగడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ బడ్జెట్ గురించి కూడా ఎక్కువ క్వెషన్ అడగడం జరుగుతుంది. అలా మన ఇండియాలో క్రాపింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఓకేనా, అండ్ అగ్రికల్చర్స్ ఎలా ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయి, సర్వీస్ సెక్టర్ ఎలా ఉంది, ఇలా 3 సెక్టార్స్ గురించి ఇండియన్ డెవలప్మెంట్ గురించి మాత్రమే ఎక్కువ ఉండడం జరుగుతుంది. మనకి ఎకనామిక్స్‌లో 3 మేజర్‌గా ఇవన్నీ టాపిక్స్ అని ఇచ్చారు గానీ, బట్ మేజర్ దేని మీద రొటేట్ అవుతుందంటే మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఈ డెవలప్మెంట్ మీద డెవలప్మెంట్ ఇండియాలో ఎలా ఉంది ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ 3 సెక్టార్స్ గురించి కోర్ సెక్టార్స్, సర్వీస్ సెక్టార్, అలాగే ఇండస్ట్రీ సెక్టార్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్ గురించి ఉంటుంది. తర్వాత మనకు అన్‌ఎంప్లాయ్‌మెంట్ గురించి, అన్‌ఎంప్లాయ్‌మెంట్, పావర్టీ గురించి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి గదా! అలా వాటిల గురించి అలా సేమ్ టైమ్ మనకు బడ్జెటింగ్ గురించి అంటే ఇండియన్ బడ్జెట్ ఎలా ఉంది, అలోకేషన్ ఆఫ్ ది ప్రైస్ రీసెంట్‌గా జరిగిన బడ్జెట్ అలోకేషన్ గురించి ఎగ్జామ్ ముందు అలోకేషన్ ఉండేది బడ్జెట్ అలోకేషన్ అవి బడ్జెట్ గురించి డిస్కస్ చేయాలి. అలాగే మనకు అండ్ మనకి గ్లోబలైజేషన్ లేదా ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని. లైక్ మనకు డిఫరెంట్ సెక్టార్స్ మనకి ఇక్కడ ఎయిర్‌పోర్ట్స్ ఇచ్చారు. ఇవన్నీ మనకు సర్వీస్ సెక్టార్‌లో వస్తాయి. మనకి అగ్రికల్చర్ గురించి వచ్చినా అగ్రికల్చర్ సెక్టార్‌లో వస్తాయి. ఇండస్ట్రీస్ గురించి ఉంటే ఇండస్ట్రీ గురించి వస్తాయన్నమాట పాలిసీస్ ఇవన్నీ. మన ఇండస్ట్రీ సెక్టార్ గురించి చూస్తే మనం సింపుల్‌గా మనకు 3 సెక్టార్స్ నేర్చుకుంటే ఎకానమీ మొత్తం ఆల్మోస్ట్ కవర్ అయినట్లే. మనకు ఇండస్ట్రీస్, సర్వీస్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్. తర్వాత మనకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి మనకు దీంట్లో మనకు ఆల్రెడీ మనకు డిస్కస్ చేసాం మనం ఇక్కడ. దీంట్లో మనకు రాకెట్స్ కానీ, లేదంటే మనకు రీసెంట్‌గా లాంచ్ చేసిన కొత్త టెక్నాలజీ ఇన్నోవేషన్స్ ఇలాంటి క్వెషన్స్ అడగడం జరుగుతుంది. ట్రైన్ టెక్నాలజీలో. అండ్ ఎన్విరాన్మెంట్ కూడా మనకు రీసెంట్‌గా ఏమన్నా పొల్యూషన్ క్రియేట్ అవుతుందా? పొల్యూషన్ గురించి డిగ్రేడేషన్, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్‌మెంట్ అసెస్మెంట్ ఉందా? ఈఐఏ, ఈఏఏ ఉంటదనమాట. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఒక సెపరేట్ ఆర్గనైజేషన్ ఉంది. దీని గురించి మనకి ఏమైనా డిసాస్టర్ మేనేజ్మెంట్ గురించి కానీ, రీసెంట్‌గా జరిగిన మనకు సునామీస్ కానీ, సైక్లోన్స్ కానీ ఇలాంటి వల్ల మనకు ఏమైనా ఫ్లడ్స్ వలన ప్రాబ్లమ్స్ ఉన్న స్టేట్స్‌లో ఎలా మీరు రెస్క్యూ చేస్తున్నారు? వీళ్ళ మెయిన్ మోటో ఏంది? వాళ్ళ ఫంక్షన్స్, రెస్పాన్సిబిలిటీస్ గురించి మనం డిస్కస్ చదవాల్సి ఉంటుంది. తర్వాత డెవలప్మెంట్ స్ప్రెడ్ ఎక్స్ట్రీమిజం అండ్ రోల్ ఆఫ్ ఎక్స్టర్నల్ స్టేట్ అండ్ నాన్ స్టేట్ యాక్టింగ్ ఆన్ ద ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సెక్యూరిటీ ఛాలెంజెస్ కూడా మన ఇక్కడ అంటే మనకు డిఫరెంట్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ, లేదంటే మనకు మావోయిస్ట్ కానీ, నక్సల్ గ్రూపింగ్ కానీ ఇలాంటి వాటి మీద మనకు సెక్యూరిటీ ఎలా మన కంట్రీస్‌లో మన ఎలా జరుగుతోంది సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అండి. మన సెక్యూరిటీ ఇండియాలో మనకు బోర్డర్ సెక్యూరిటీ సెపరేట్‌గా ఉంది. మనకు ఆర్మ్ సెక్యూరిటీ ఏఆర్ ఉంది మనకి అస్సాం రైఫిల్స్ అని చెప్పేసి. వీళ్ళ మెయిన్ ఫంక్షన్స్ ఏమి? వాళ్ళు ఎందుకున్నారు? డిఫరెంట్ గ్రూప్స్ అని మనకి ఐటీబీటీ ఎందుకుంది? లేదా మనకు సీఆర్‌పీఎఫ్ ఇట్లా డిఫరెంట్ ఆర్గాన్స్ అనేటివి సెక్యూరిటీ కోసం ఎందుకున్నాయని చెప్పేసి మనకు ఈ క్వెషన్స్ కూడా అడగడం జరుగుతుంది. అండ్ టెర్రరిజం అలాగే అట్ ద సేమ్ టైమ్ నక్సలిజం గురించి కూడా మనకు క్లియర్‌గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇండియన్ సెక్యూరిటీ గురించి. సో, ఇవన్నీ మనకు ఈ పేపర్ అండ్ జనరల్ స్టడీస్ 3లో మనకు ఉండడం జరిగింది. పేపర్ 4లో సింపుల్‌గా మనకి మా మెయిన్ కోర్ టాపిక్స్ ఏమంటే ఎకనామిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ సెక్యూరిటీ, డిసాస్టర్ మేనేజ్మెంట్. ఈ 3 సబ్జెక్ట్స్ మనకు ఈ పేపర్ 4 నుంచి ఎక్కువ అడగడం జరుగుతుంది. బట్ ఎకనామిక్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మనకు సోషల్ ప్రాబ్లమ్స్ మీద ఈ 3 సెక్టార్స్ మీద అంటే సర్వీస్ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్ అండ్ ఇండస్ట్రీ సెక్టార్ గురించి మనకు ఈ 3 సెక్టార్స్ క్లియర్‌గా తెలుసుకుంటే మనకు బడ్జెటింగ్‌తో పాటు ఇవి నేర్చుకుంటే మనకు ఈ పేపర్ కొద్దిగా ఈజీ అవుతుందన్నమాట. తర్వాత పేపర్ 5కి వచ్చామనుకోండి. ఈ జీఎస్ పేపర్ 5 మనకు ఆప్షన్ పేపర్‌కి ముందు వచ్చేదనమాట. ఎథిక్స్ అండ్ ఇంటెగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్. ఎథిక్స్ అండ్ ఇంటెగ్రిటీ అంటే మన ఎథిక్స్ గురించి మనకు ఐడియాస్ ఎలా ఉండాలి? అండ్ హ్యూమన్ వాల్యూస్ గురించి, మోరల్స్ గురించి అండ్ ఇంటెగ్రిటీ, ఆప్టిట్యూడ్ గురించి మనకు యాటిట్యూడ్ ఎలా ఉండాలి?
మన పర్సనాలిటీ ఒక సివిల్ సర్వీస్ అయిన తర్వాత మనము ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయాలి, కొన్ని కేస్ స్టడీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పేపర్‌లో మనకు కొన్ని ఎగ్జాంపుల్స్‌కి లేదా కొన్ని మోరల్స్ మనకు కొద్దిగా ఓన్‌గా కొన్ని స్పిరిచువల్‌గా లేదంటే మనకు స్పిరిచువల్ అని కాదు గానీ, బట్ కొద్దిగా హానెస్ట్‌గా మనం ఎలా క్వెషన్స్ ఆన్సర్ చేయాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారు మనకిక్కడ. ఇంటిగ్రిటీ మన ఇండియాలో ఇంటిగ్రిటీ ఎలా ఉంది? అంటే ఇంటిగ్రేషన్ అయింది కదా! మన ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎలా ఇంటిగ్రేట్ అయింది? మన ఇండియన్స్ అందరూ కలిసి ఒకలాగా ఎందుకున్నారు? ఎలా ఉన్నారు? దీనికి రీజన్ ఏమి? ఇలాంటి టాపిక్స్ గురించి మనకి ఎక్కువగా క్వెషన్స్ అనేది జరుగుతుంది. మోరల్ థింకింగ్ గురించి, ఫిలాసఫర్స్ గురించి, ఇండియా అండ్ ద వరల్డ్. ఇండియన్ ఫిలాసఫర్స్, మోరల్ థింకింగ్ గురించి మనకి ఎక్కువ ఈ క్వెషన్‌లో ఫిలాసఫీ గురించి ఎక్కువ ఉంటుంది మనకి సింపుల్‌గా చెప్పాలంటే ఫిలాసఫీ లాగా. సో, ఈ క్వెషన్ మనకు పేపర్ కొద్దిగా మనకు చాలా వరకు చాలామంది ఈజీ అని చెప్పేస్తుంటారు. ఎందుకంటే జస్ట్ మనకి ఇది ఓన్‌గా రాసి మనం సెపరేట్‌గా ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఓన్‌గా మనకు ఐడియాస్, మన యొక్క నాలెడ్జ్‌ని మనం సింపుల్‌గా మీకు ప్రెజెంట్ చేయొచ్చు ఎగ్జామ్ పేపర్‌లో ఈజీగా. సో, క్వెషన్ పేపరు మనకు సెపరేట్ నేర్చుకునేది కాదు. మనలో స్టార్టింగ్ నుంచి భయపడుతున్న టాపిక్స్, భయపడుతున్న మన యొక్క ఆలోచనలు ఎలా ఉండేవో అది సింపుల్‌గా మన క్వెషన్‌లో రిప్రజెంట్ అవుతాయన్నమాట. సో, ఇదైతే పేపర్ వచ్చేసి మనకు పేపర్ 5 జనరల్ స్టడీస్ 4 అనమాట. తర్వాత మనకు పేపర్ 6 అండ్ పేపర్ 7 ఆర్ ఆప్షన్ పేపర్స్. పేపర్ 6 అండ్ పేపర్ 7 ఆర్ మనకు ఆప్షన్ పేపర్స్ అవుతాయి. ఈ ఆప్షన్ పేపర్స్ మనకేముంటాయంటే పేపర్ 6, పేపర్ 7 చెప్పాను కదా! ఈ పేపర్ 2 లిస్ట్‌లో ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. వీటిలో మనకేమన్నా ఒక ఆప్షన్ పేపర్ తీసుకోవచ్చు. ఓకేనా? ఒక ఆప్షన్ పేపర్ తీసుకుంటే ఆ ఆప్షన్‌లో మనకు 2 పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ తీసుకున్నామనుకోండి. అగ్రికల్చర్‌లో మనం తీసుకుంటే అగ్రికల్చర్ పేపర్ 6లో అగ్రికల్చరే ఉంటుంది. అలాగే పేపర్ 7లో కూడా అగ్రికల్చరే ఉంటుంది. ఒక సబ్జెక్ట్ ఏదైనా మీకు సబ్జెక్టు మీకు ఎక్కువ అవేర్‌నెస్ ఉంది. మాకు దీంట్లో మంచి నాలెడ్జ్ ఉంది. ఐయామ్ ది ఎక్స్‌పర్ట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ అని అనుకుంటే మనం ఆ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. మనకి డిఫరెంట్ ఇచ్చారు చూడండి. అగ్రికల్చర్ తీసుకోవచ్చు. ఇండస్ట్రీస్ అండ్ అనిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్ కానీ, ఆంథ్రోపాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, సివిల్ ఇంజినీరింగ్, కామర్స్ అండ్ అకౌంటెన్సీ, ఎకనామిక్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, జియోగ్రఫీ, జియాలజీ, హిస్టరీ, లా, మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెడికల్ సైన్స్, ఫిలాసఫీ, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, స్టాటిస్టిక్స్, జియాలజీ అండ్ లిటరేచర్ మనకి సబ్జెక్టులు మనకి లాంగ్వేజ్ కూడా తీసుకోవచ్చు. అస్సాం, బెంగాలీ కానీ మన తెలుగు కూడా ఉంది అక్కడ. తెలుగు, తమిళ్, ఉర్దూ, కన్నడ ఓకేనా? ఇలాంటి లాంగ్వేజ్ కూడా ఉన్నాయి. ఇలాంటి లాంగ్వేజ్ కూడా మనం ఆప్షన్ తీసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ సబ్జెక్ట్ ఎందుకు పెట్టారంటే మన స్కోరింగ్ కోసం అనమాట. ఏ సబ్జెక్ట్ మీకు బాగా వస్తుందో ఈ స్కోరింగ్ కోసం మనం పెంచుకునే దానికోసం ఈ ఆప్షన్ పేపర్స్ అని ఇవ్వడం జరిగింది. దీనిలో మనం ఏమైనా తీసుకోవచ్చు. డిఫరెంట్ ఇక్కడ ఆప్షన్ లిస్ట్‌లో మనం ఏమైనా ఒక ఆప్షన్ పేపర్ తీసుకుంటే ఆ ఆప్షన్ పేపర్స్ తగ్గట్టుగా మనకు మళ్ళీ సిలబస్ అనేది మళ్ళీ మారిపోతుందనమాట. మనకు ఆప్షన్ పేపర్స్ మన సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. మనకి ఇక్కడ ఆప్షన్ పేపర్ సిలబస్ మనం డిస్కస్ చేస్తాం అనుకో ఇట్ విల్ టేక్ ఏ లాంగ్ టైమ్ కాబట్టి మీకు ఈ డిస్క్రిప్షన్ అనేది మీకు ఈ పీడిఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో పీడిఎఫ్ చూసిన తర్వాత మీకు ఈ సబ్జెక్ట్ మీరు ఆప్షన్ ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్స్ కానీ లేదంటే మ్యాథమెటిక్స్ కానీ మన సెపరేట్‌గా మనకి సిలబస్ అనేది క్లియర్‌గా ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఏ సబ్జెక్ట్‌కి మన లైవ్ స్టాక్ ప్రొడక్షన్ గురించి, మేనేజ్మెంట్ గురించి కానీ లేదంటే మనకి ఆ టాపిక్ గురించి క్లియర్‌గా అనాటమీ గాని ఓకేనా హైజీన్ గురించి లేదంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్‌కి డిఫరెంట్ సిలబస్ ఉంటుందన్నమాట. బట్ ఇయన్నీ మనం డిస్కస్ చేయాలంటే టైం ఎక్కువ తీసుకునేది కాబట్టి సో ఇక్కడ ఈ వీడియోని ఇక్కడ మనం క్లోజ్ చేస్తాం. ఇదండి పూర్తిగా మనకు ఈ సిలబస్ గురించి మాత్రం చెప్పడానికి ఇది అప్రాక్సిమేట్‌గా మనకు 40 మినిట్స్ తీసుకునింది. ఓకేనా? ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో క్వెషన్‌ని అడగొచ్చు. అండ్ ఒక మెయిన్ క్వెషన్స్‌కి ఆన్సర్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ మీరు చేయాల్సింది ఏమంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. అండ్ ఈ పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ డిస్క్రిప్షన్ నుంచి మీరు కావాల్సిన సబ్జెక్ట్ అంటే మీ ఆప్షన్ పేపర్ సబ్జెక్ట్ మళ్ళీ మీరు క్లియర్‌గా మీరు చూసుకోవచ్చు. మీ క్లారిటీ కన్నా మిస్సింగ్ ఉంటే మళ్ళీ మీరు క్లియర్ చదవచ్చనమాట. ఈ ఆప్షన్ పేపర్స్ ఇంకో విషయం ఏమంటే ఈ ఆప్షన్ పేపర్స్‌లో మనకు సిలబస్ అనేది మోర్ దాన్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉంటుంది. బట్ ఇంతవరకు మన పేపర్ జీఎస్1, జీఎస్2, జీఎస్3 ఈ పేపర్స్‌లో మనకేందంటే సిలబస్ అనేది గ్రాడ్యుయేషన్ లెవెల్ మార్క్ మాత్రమే ఉంటుంది. బట్ ఈ ఆప్షన్ పేపర్ సిలబస్ మాత్రం మోర్ దాన్ గ్రాడ్యుయేషన్ లెవెల్. గ్రాడ్యుయేషన్ లెవెల్‌కి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్‌కి మిడిల్‌లో ఉంటదనమాట. అబోవ్ ది గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో మాత్రమే క్వెషన్స్ రావడం జరుగుతుంది. సో, మీరు అది కూడా పాయింట్‌లో గుర్తుపెట్టుకోవాలనమాట. ఓకేనా? ఇక్కడ మనకు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో, ఇదండి ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ గురించి క్లియర్‌గా. ఇది నోటీస్ వచ్చేసి మనకు 2021లో ఇచ్చినది నోటీస్ ఇక్కడ. ఇక్కడ డేట్ చూడొచ్చు మీకు 2021లో ఇచ్చిన నోటీస్ అనమాట. నోటీస్ మీన్ ప్రతి డేట్‌లో మనకు నోటీస్‌కి డిఫరెన్స్ కొద్దిగా ఉంటుందనమాట. సో, ప్రతి నోటీస్ మనం చూసి మన ఎగ్జామ్ ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది. సో, ఐ హోప్ ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకా మనకు ఈ డిఫరెంట్ టాపిక్స్ గురించి మన 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 ఛానల్‌లో ఇంకా డిఫరెంట్ వీడియోస్ అనేవి రావడం జరుగుతుంది. అవి కూడా మీరు సపోర్ట్ చేయండి. అలాగే షేర్ చేయండి. చాలామందికి ఈ వీడియోస్‌ని కొద్దిగా హెల్ప్‌ఫుల్‌గా తెలుగులో చాలా తక్కువ వీడియోస్ ఉంటాయి మనకు సివిల్ సర్వీస్ గురించి. సో, ఆ వీడియోస్ షేర్ చేసి మీరు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియోస్.